మన మెట్టినింటి గొప్పలను చెప్పడానికి చాలా సంబరపడిపోతుంది. గోదాదేవి మనకు కేవలం వాళ్ళు పెరుగు అమ్ముతున్నారు, స్వయం ఉపాధి ఏదో చేస్తున్నారు, సంపాదిస్తున్నారు అని చెప్పట్లేదు. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇతర స్త్రీలు చేసే పనిని గౌరవిస్తూ మనకి చెప్తున్నారు. అందుకే సమాజంలో బయట ఉద్యోగం చేస్తున్న వాళ్ళని కానీ, ఇంట్లో ఉండి తన ఇల్లాలి కర్తవ్యాలని చేసే వాళ్ళని కానీ తక్కువ చేసి మాట్లాడడం కూడదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక సుందరమైన విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అమ్మవారు కృష్ణుడిని తన ప్రేమికుడుగా చేసుకున్న తర్వాత దీన్ని కృష్ణుడి చేయి పట్టుకొని వెళ్ళబోయి తన మెట్టనింటి కుటుంబ వైభవాన్ని ఇప్పుడే మాట్లాడడం ప్రారంభించేశారు. అందుకే మీ కుటుంబాన్ని మీరు మెచ్చుకోవాలి, గౌరవ భావంతో మాట్లాడాలి. ఆ అలవాటు మనకి ఉండాలి అని గోదాదేవి సందేశిస్తున్నారు.